ప్రగతిశీల యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని పట్టణంలో కామ్రేడ్ ధర్మేందర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ రోజురోజుకు రెట్టింపవుతుందన్నారు। ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ అక్రమ సంపాదన లక్ష్యంగా గ్రామాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నిలువుగా దోపిడీ చేస్తున్నారన్నారు। ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరేకంగా యువతరం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు। డాక్టర్లను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు। ప్రభుత్వ వైద్య వ్యవస్థను పటిష్టపరచాలన్నారు। ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు। అన్ని రకాల మందులను అన్ని రకాల పరీక్షలను నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు। రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాలు పాలకులు యువతను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు। దేశానికి కండ్లు కాళ్లుగా ఉన్న యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు। ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక పేద ధోరణులకు యువత గురవుతున్నారన్నారు। మద్యం మాదక ద్రవ్యాలు గంజాయి వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు। యువతరం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై యువతరం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశాన్ని గోదావరికని పట్టణంలో జరుపుకోవడం అనేది జరిగింది। ఈ సమావేశంలో అనేకమైనటువంటి తీర్మానాలను చేసి రాబోయేటువంటి కాలంలో యువజన ఉద్యమాలని బలోపేతం చేయాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది। ప్రధానంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి దశలో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। వాటిని వెంటనే అరికట్టడం కోసం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో వాటి వెంటనే సర్వేలు చేయాలి। ప్రభుత్వం చేత ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడే విధంగా వైద్య సమస్యలను పరిష్కారం చేసే విధంగా ప్రగతిశీల యువజన సంఘం అనేక పోరాట కర్తవ్యాలని తీసుకోవడం అనేది జరిగింది। ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసినా లేదా పెద్దపల్లి జిల్లాలో చూసినా ఇలా ప్రైవేటు కార్పొరేట్ వైద్యం నిత్యం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా ప్రజలందరినీ కూడా ఇలా వైద్యం పేరుతోనే ఇలా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడతా ఉంది। అంతేకాకుండా ఇలా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఇలా మైక్రో ఫైనాన్సులు కావచ్చు, ఇలా మద్యం మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। వీటికి వ్యతిరేకంగా మనం పోరాడాలని ఈ సందర్భంగా యువజన సంఘానికి యువజన లోకానికి పిలిపివ్వడం అనేది జరుగుతూ ఉంది। ఇలా యువత పట్ల ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్య వైఖరితోని నిర్లక్ష్య ధోరణితోని వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ ధోరణి వల్ల ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి యువశక్తి ఇలా కళ్ళు మీరే కాళ్ళు మీరే అని చెప్పేటువంటి యువశక్తిని ఇలా నిర్వీర్యం చేసేటువంటి విధానాలని పాలక వర్గాలు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది। దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల యువజన సంఘం దశల వారి పోరాటాలని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది।